రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత రేణుకా చౌదరి, యూత్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, దిగ్విజయ్, అదేవిధంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్లకు ఇవాళ చివరి తేదీ కావడంతో నామినేషన్ వేశారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి రేణుకా, అనిల్లకు బీఫామ్లు అందజేశారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్యసభకు వద్దిరాజు పేరును మరోసారి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, జోగినాపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ల పదవీకాలం పూర్తవడంతో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. అయితే 3వ సీటు కోసం కాంగ్రెస్ మరో అభ్యర్థిని వేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరగగా దానికి హైకమాండ్ ఫుల్ స్టార్ట్ పెట్టింది. కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించి ఉంటే ఎన్నిక అనివార్యమై ఉండేది. కానీ ఇద్దరిని నామినేట్ చేయడంతో ఎన్నిక తప్పినట్టయింది. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ను రూపొందించామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై భట్టి విక్రమార్క సమాధానమిస్తూ ప్రసంగించారు. బడ్జెట్ కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామని భట్టి చెప్పారు. గతంలో తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని, ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోయారన్నారు భట్టి. బడ్జెట్లో కేటాయింపులు తప్ప నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఈసారి బడ్జెట్ 2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామని, ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని చాలామందికి అడిగారని, బడ్జెట్ ప్రకారమే ఆదాయం, వ్యయం ఉండాలని తమ ఆలోచనని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు వ్యయానికి 5% మించి తేడా లేకుండా చూడాలన్నారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, అసమానతలను బడ్జెట్ ద్వారా తొలగించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే సరే, ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 1,74,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 1,35,328 కోట్లు. అంటే దాదాపు ఇది కూడా 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు. 2019-20కి వచ్చి 1,46,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే 1,42,857 కోట్లు. ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయి ఆగిపోయింది. 2020-21కి వచ్చేవారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన వాటికి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో న్యాయపరంగా ఉన్న చిక్కులను పరిశీలించి సమస్యలు పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటే పొరపాటు అని అన్నారు. మీ ఉద్యోగాలు పోయాయని, వేరే వాళ్లకు ఉద్యోగం రావనుకుంటే ఎలా అని మంత్రి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశామని, కమిషన్ని ప్రభుత్వం నియమించిందన్నారు. అదేవిధంగా నోటిఫికేషన్లు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సార్, మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష. ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తా. మీరు ఇప్పుడు గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వార్నింగ్ ఇచ్చినారు సార్. మేము కూడా చెప్పినాం, కొద్దిగా ఈ బెదిరించులు, ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు. మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, కవిత పేర్ల మీద విడిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ మొత్తం 4 ముక్కలవుతుందని చెప్పారు. సీఎం కావాలనే ప్లాన్లో హరీష్ ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్నంతకాలం హరీష్ రావు కనీసం ఎల్పీ లీడర్ కూడా కాలేదని వెంకటరెడ్డి అన్నారు.
20 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ లీడర్ కావాలని ఆయనకు మంత్రి సూచించారు. 60 కిలోల బరువున్న కేసీఆర్ పులి అయితే 86 కిలోలు ఉన్న తాను ఏం కావాలని అన్నారు. తెలంగాణలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం అని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీఎస్పీ నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్లో చేరారు. గాంధీ భవన్లో తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆధ్వర్యంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం మధు థ్యాంక్స్ చెప్పారు. తిరిగి కాంగ్రెస్లో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి తీరుతామని అన్నారు నీలం మధు. కాగా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పటాన్చెరు టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కేసీఆర్ టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. పటాన్చెరు అసెంబ్లీ టికెట్ ముందుగా నీలం మధుకు కాంగ్రెస్ కేటాయించింది. అయితే స్థానిక నాయకుడు కాటా శ్రీనివాస్ గట్టిగా పట్టుబట్టడంతో ఆయనకే బీఫామ్ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన నీలం మధు బీఎస్పీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా నీలం మధు నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, అదేవిధంగా రాష్ట్రంలో యువసేన సభ్యులందరం కూడా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్లి గాంధీ భవన్లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకందరికీ, ఎందుకంటే అన్ని వర్గాల ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీనిపై తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని తెలిపారు. వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ, పేషెంట్లకు పండ్లు పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ, పేషెంట్స్ కు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల సమక్షంలో 70 కిలోల భారీ కేక్ ను కట్ చేస్తామని వెల్లడించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30-10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ, అంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్, అతని కుమార్తె అలక్య బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెర మీదకు తెస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వారి రాకతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది. వారి సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఎన్ఎస్యూ నాయకుడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మరి అనేక బాధ్యతలు రాజకీయంగా వారు నిర్వర్తించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణలో కానీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ మరి గెలవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కోటేశాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ కోటేశాము, కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికే వేస్తాము, దేశం కోసమే వేస్తాము, మా భవిష్యత్తు కోసమే వేస్తాము. బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు. అతి ముఖ్యమైన అంశం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చిహ్నాల మార్పుకు, పేర్ల మార్పుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది, అధిక ఇంట్రెస్ట్ చూపెడతా ఉంది. అదేవిధంగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న ఈ హైదరాబాద్ని భాగ్యనగరంగా మార్చాలని, నిజామాబాద్ని ఇందూర్గా మార్చాలని, వరంగల్ని ఓరుగల్గా మార్చాలని, ఆదిలాబాద్ని ఏదిలాపురంగా మార్చాలని స్పీకర్ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత వీరేంద్ర యాదవ్ మండిపడ్డారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ దేశం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఏర్పాటు ఆలోచన మానుకోవాలని తెలిపారు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రజలను పట్టించుకోండి. విగ్రహాల విషయాలే ఏదో చెప్తున్నారు. సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిస్తారా? ఎవరా బాబు? ఆయన యాక్సిడెంటల్గా అయిన ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చి మీరు విగ్రహం, ఆయన ఏం దేశానికి ఏం ఉద్ధరించిండు? ఆయన మన రాష్ట్రానికి ఏం ఉద్ధరించిండు? అరే సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణని మరి ఏ విధంగా రజాకర్ల దగ్గర నుంచి విముక్తి చేసి ఈరోజు నువ్వు సీఎం అయినావంటే ఆయన దయ వల్ల బాబు, లేకపోతే అకౌంట్ ఉండే తెలంగాణ. కాబట్టి సీఎం గారు, మీరు ఏదైతే రాజీవ్ గాంధీ అనుకుంటారో అది మార్చండి. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెడదాం. తెలంగాణ ఈరోజు ఇంత గర్వకారణంగా నిజాం సర్కార్ నుంచి, ఈ రజాకర్ల నుంచి విముక్తి పొంది ఇప్పుడు తెలంగాణ ఉందంటే వారి దయ వల్ల. కాబట్టి చరిత్ర తెలుసుకోండి, ఏదో హడావుడిగా చేయకండి. అన్ని నిర్ణయాలు హడావుడి చేస్తున్నారు. ఏదో సోనియమ్మ గారి మెప్పు కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టకండి. దయచేసి సర్దార్ వల్లభాయ్ పెట్టాలి, లేదంటే. హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా బంజారా నృత్య ప్రదర్శనలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 18వ దశాబ్దంలో జరిగిన చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్న ఎందుకో ఈ దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాలని ఆయన కోరారు. జగదంబ ఇద్దరు కలిసి బ్రహ్మతోటి మాట్లాడిన సత్తు ఈయన ఒకరని చెప్తున్నా. మా మొత్తం యావత్ భారతదేశంలో 40 కోట్ల జనాభా గల మా బంజారాలు ఉన్నారు. అందరినీ కూడా ఏం చెప్పాడంటే, అప్పుడు ఎక్కడెక్కడో నోబడీ ట్రైబ్స్ అంటే సంచార జాతులు లేక ఎవరి ఎడ్ల మీద వాళ్ళు పోయి బతికేవాళ్ళు. కానీ మా సంత్ సేవాలాల్ మహారాజ్ మొత్తము తిరిగి బంజారాలను అంతా ఏకకృతంగా చేసి, ఎక్కడైతే ఊరుకు పక్కనే ఉన్నారో 3 కిలోమీటర్ల దూరంలో మీరు గుడారాలు పెట్టుకొని, దాని పేరే తాండా, గోరందరు తాండాలో ఉంటారు, గోరంతా గ్రామంలో ఉంటారని చెప్పేసి మా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆ రోజు చాటి చెప్పింది. ఈ రోజు వరకు కూడా మేము గ్రామాలకు 3 కిలోమీటర్ల దూరంలో మా తాండలు ఉంటాయి అని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. మా సంత్ సేవాలాల్ మహారాజ్ అంటే శివుని యొక్క అవతారం, మళ్ళీ జగదంబ అమ్మవారు పార్వతి అవతారం. తెలంగాణ రాష్ట్రంలో కుల గణనతో పాటు మత గణన కూడా చేపట్టాలని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది దళిత క్రైస్తవులు ఉన్నారని, వారిని క్రైస్తవులుగా గుర్తించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో లేఖ విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ అధికరణ 25 ప్రకారం మత స్వేచ్ఛకు విరుద్ధంగా జనాభా లెక్కల్లో హిందువులుగా పరిగణిస్తున్న కారణంగా తక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారని అన్నారు. క్రైస్తవంలోకి మారిన అగ్రకులాలు బీసీ ఎస్టీలకు రిజర్వేషన్లు తొలగించినట్లే తమకు కూడా రిజర్వేషన్లు తొలగించకూడదని అన్నారు. తమను క్రైస్తవులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు కులగణన
చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ కులగణనతో పాటు మత గణన కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత క్రైస్తవుల దండోరా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా కులం మీద మాకు తెలుసు. దేశం మొత్తంలో ఎవరు కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కులం ఉన్నది. ఆ కులం పోదు, సచ్చినా పోదు, బతికినా పోదు. మరి మేము మతం మారినాము, ఈ కులంలో అంటరానితనం ఉంది కారణంగా మతం మారినాము. మా మతం మాత్రము హిందూ మతంగానే ఉంటుంది. మేము క్రైస్తవ మతం మారితే మమ్మల్ని హిందువులుగానే అధికారికంగా గుర్తిస్తున్నారు. మా సర్టిఫికెట్లు హిందువుగా ఉంటున్నది. బలవంతంగా మేము హిందూ మతంలోనే గత 75 సంవత్సరాలుగా మాడి మసైపోతుంది. కాబట్టి ఇవాళ సుమారు 1 కోటి మంది క్రైస్తవుల ఓట్లతో అధికారులకు వచ్చాను. మరి మా కులం కాలంలో కులం మాది ఎస్సీ కులము, ఏదైనా మా ఉప్పు కులం కూడా మా కులాలు ఉంటాయి. వాటితో పాటు మా మతము క్రైస్తవ మతంగా పెట్టి ఇవాళ మాకు రావాల్సిన కులం వివక్షత కారణంగా రిజర్వేషన్లు రావాల్సిన వాటా మాకు రప్పించి ఇవాళ మీరు కులగణనతో పాటు మత గణన చేయాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే గత 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు సుమారు పరిపాలించింది మీరే, కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ హోదా ఇస్తానని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేశారు. ఆరోగ్యకరమైన స్థిరమైన పోషకాహారం కోసం వినియోగదారులను శక్తివంతం చేయడానికి రూపొందించిన వినూత్నమైన సమగ్రమైన మొబైల్ యాప్ న్యూట్రేడ్ను ICMIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆక్స్బర్గ్లోని అర్బన్ క్లైమేట్ రెసిలియన్స్ చైర్ ప్రొఫెసర్ మార్కస్ కేక్తో కలిసి ఆవిష్కరించారు. ఇండో జర్మన్ సహకారంతో ఈ యాప్ను అభివృద్ధి చేశామన్నారు డైరెక్టర్. దాదాపు 2 సంవత్సరాల నుంచి పలు పరిశోధన తర్వాత న్యూట్రియేడర్ యాప్ బీటా వర్షన్ను ప్రారంభించామన్నారు. ఇది డేటాబేస్ సమాచారం ఇస్తుందన్నారు. న్యూట్రియేటెడ్ అనేది కేవలం క్యాలరీల లెక్కింపు యాప్ మాత్రమే కాక మైక్రో విటమిన్స్ అదేవిధంగా మినరల్స్ను ఎంత తీసుకుంటున్నాం అనే సమాచారాన్ని తెలియజేస్తుందన్నారు. దీంతో పాటుగా మనం తీసుకునే ఆహారం ప్రకృతిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెబుతుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ప్రకృతి ఎలాంటి హాని ఉండదన్నారు. From Germany, Wuppertal Institute and Augsburg University from Germany, and also we have other collaborators. NIN తో పాటు ఈ వర్క్ చేసాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు క్యాలరీ కౌంట్ చేసే యాప్స్ చాలా ఉంటాయి కదా, కానీ ఇదేంటే చాలా యూనిక్ యాప్ అన్నమాట. ఈ యాప్ ఏంటంటే డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పుట్టి క్యాలరీ ఎంత తింటున్నాం అని కాకుండా క్యాలరీ ఎంత తింటున్నాం, మళ్ళీ మైక్రో విటమిన్స్ మినరల్స్ ఎంత తింటున్నాం అని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇదే కాకుండా మనం తీసుకున్న ఫుడ్ చాయిస్ మీద బట్టి ఎన్వైరన్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే మీకు తెలుసు కదా. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైలీ రిఫైన్డ్ బన్ ఇలాంటిది తీసుకుంటాం అనుకోండి, మైదా లాంటి ఐటమ్స్, అదంతా దానివల్ల మనకి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ చాలా అడ్వర్స్ గా ఉంటుంది. అదే మనం హెల్తీగా హోల్సమ్ ఫుడ్ తింటాం అనుకోండి, హోల్సమ్ ఫుడ్ తింటే ఏంటి మనకు హెల్త్ బాగుంటుంది, ఎన్వైరన్మెంట్ లో కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా ఎక్కువ ఉండదు. సో ఇండివిజువల్ కి ఏంటంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ 2 ఇస్తున్నాం. ఓకే, నువ్వు ఇది తింటున్నావు, నీ హెల్త్ ఎలా ఉంటది, నీ ఎన్వైరన్మెంట్ మీద నువ్వు ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ చేస్తున్నావు. సో ఇలా ఈ 2 ఇన్ఫర్మేషన్ ఒక ఇండివిజువల్ కి వస్తే న్యాచురల్ గా ఏమైతుంది, వాళ్ళకి ఒక కాన్షియస్నెస్ వస్తుంది, అని మనం ఇంత ఇంపాక్ట్ చేస్తున్నామని. ఇట్ విల్ పుష్ ద ఇండివిజువల్ టు మేక్ హెల్తీ డైటరీ చాయిసెస్. సో అలాంటి యాప్. ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీగా గ్యారా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏసీపీగా వ్యవహరించిన సైదైనను బదిలీ చేసి ఆ స్థానంలో గ్యారా జగన్ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి ఇక్కడికి బదిలీ అయిన జగన్ గతంలో ఓయూ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేశారు. తాను చదువుకుంటున్న గడ్డపైనే గతంలో సీఐగా పనిచేశానని, తిరిగి ఇక్కడికే ఏసీపీగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడ రాజీ పడబోమని చెప్పారు. నేరాలను అదుపులో ఉంచి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి నాయకులు అభినందించారు. ఏపీ ఎన్జీఓ అధీనంలో ఉన్న గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం కొట్లాడిన టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తనపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పక్షాన గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం తాను పోరాటం చేసి ఉద్యోగుల పేరిట సొసైటీ ఏర్పాటు చేశారన్నారు. అయితే తన సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వనందుకు కొంతమంది ఉద్యోగులు తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని తెలిపారు. ఆరోపణలు చేసిన వారు ముందుకొచ్చి చర్చకు రావాలని సత్యనారాయణ గౌడ్ సవాల్ చేశారు. అసత్య మాటలు నమ్మి ఉద్యోగులు ఎవరు మోసపోవద్దని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మెంబర్షిప్ టర్న్ చేసిన వ్యక్తులు మరి 15 years నుంచి వాళ్ళ ముఖాల నుంచి లేదు.
గత ఉమ్మడి రాష్ట్రంలో తీసేసిన వ్యక్తులు మరి సొసైటీకి ఒక పిలుపు వచ్చిన తర్వాత గతంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ల్యాండ్ అలాట్ చేసింది ఉద్యోగులకు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మేము పంచుకుంటామని పూర్తి విశ్వాసం మా ముఖ్యమంత్రి మాకు నమ్మకం ఉంది. చివరి దశకు వచ్చే సమక్షంలో వచ్చే దిశలో మరి వాంటెడ్ కొంతమంది మెంబర్షిప్ విలీనంలో దీన్ని దుష్టప్రచారం చేస్తూ ప్రభుత్వం రికమెండేషన్ పెట్టు సొసైటీ మీద జరుగుతుంది నిర్ణయం జరుగుతున్న వ్యక్తులు మీద గట్టిగా సొసైటీ నుంచి వార్నింగ్ ఏంటంటే నువ్వు మాకు సంబంధించిన మెంబరు కావు, నిజం చెప్పాలంటే మాకనే సీనియరే, దాన్ని 100% ఒప్పుకోవడం స్వాగతిస్తాను. వచ్చి కూర్చొని సొసైటీ మీద సలహాలు కూర్చొని మాట్లాడుకున్నాం. మీ మెంబర్స్ లేకపోతే ఒక లెటర్ ఇవ్వండి, ఆ మెంబర్స్ మేము ఇవ్వాలని ఇవ్వకూడదంటే జల్లబండి పెట్టే తెలుస్తాం, మాకు ఇవ్వాలని ఇవ్వకూడదు జల్లబండి ఫైనల్ ఇస్తాం. అదే ప్రజెంట్గా నన్ను ఒక్క నిర్ణయం చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పటికైనా మీకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పారు. కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ తెలివిగా వివరిస్తుంది. కేసు అప్పగిస్తే మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడవక ముందే విమర్శలు చేయడం ఆ పార్టీ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. మాకిస్తే నేను పరిపాలిస్తానంటే ఇది లాక్ అండ్ స్టాక్ ఇది. అయితే నిన్న దాకా ముఖ్యమంత్రి దాకా మీరున్నారు, మీ హయాంలోనే అవినీతి జరిగింది, మీ అవినీతి కట్టారు, మీ హయాం ఉండగానే మేమందరూ కూడా పోయి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు నాకేంటి అని అంటే అడ్డగోలుగా అయినా సరే ముఖ్యమంత్రి కావాలనే తపన తప్ప ఇంకోటి నాకు అడగ మళ్ళీ అంటే ఏంది, ముఖ్యమంత్రి కావాలనే తపన కనిపిస్తా ఉంది. అడగడం అంటేనే ఇదంతా అత్యంత అవమానకరమైనటువంటి మాట ఏదైనా ఉంటే మళ్ళా మాకు ముఖ్యమంత్రి పదవి వేయండి నేను చేస్తానని చెప్పేది అత్యంత అవమానకరమైన మాట. అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ 13వ డివిజన్ FTL ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారి వద్ద నుంచి బడంపేట్లో కోఆప్షన్ మెంబర్ ఖలీల్ పాషా డబ్బులు డిమాండ్ చేయడంతో వాస్తవం లేదని కోఆప్షన్ మెంబర్ ఖలీల్ పాషా తీవ్రంగా ఖండించారు. గతంలో ప్లాటు కొన్న వారికి మిగిలిన నగదును ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోండి అని చెప్పినందుకు తనపై లేనిపోని అభండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాను 5 లక్షలు అడిగినట్టు ఆధారాలతో నిరూపించాలని కోరారు. తాను ఏ రోజు అక్రమ కట్టడాలకు ప్రోత్సహించలేదన్నారు. సర్వే నెంబర్ 64 నుంచి 73 వరకు ఉన్న స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నమస్కారం. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ సుల్తాన్పూర్ చెరువుకు సంబంధించి ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ చేయడం జరిగింది ఈ FTL ల్యాండ్లో. అయితే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడంతో అప్పుడున్న కమిషనర్ గారు కానీ అప్పుడున్న MRO గారు కానివ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మొత్తం డిస్పాండిల్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల వరకు ఎలాంటి వర్క్స్ దీంట్లో నిర్మాణాలు ఏమి జరగలేదు. అప్పుడు చెరువు నిండినప్పుడు బాలాజీ నగర్లో 15 నుంచి 20 ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఆస్తి నష్టం కూడా జరిగింది అప్పుడు. అయితే అప్పటి నుండి 4 సంవత్సరాల క్రితం నుండి ఎలాంటి నిర్మాణాలు ఇక్కడ జరగట్లేదు. ఏదైతే ప్రజాపాలన కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిందో ఆ సమయంలో కొంతమంది ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఆ సమయంలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది MRO గారికి, మరియు అదేవిధంగా కమిషనర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ ఇచ్చిన సమయంలో కొన్ని రోజుల తర్వాత నాకు ఒకతను కాల్ చేశాడు. చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ నెలలో 150 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రైల్వే పోలీసులు అప్పగించారు. ఫోన్ల విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని రైల్వే అడిషనల్ DGP మహేష్ భగవత్ తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. CEIR పోర్టల్లో IMEI ద్వారా బ్లాక్ చేయించాలన్నారు. ఏప్రిల్ 19, 2023లో తెలంగాణ రైల్వేలో పరిచయం చేసిన ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 435 మొబైల్ ఫోన్లను రికవరీ అయ్యాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, UP, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి కూడా రికవరీ చేశామన్నారు. మనము ట్రేస్ చేస్తూ ఈరోజు ఈ ఫోన్
ఎవరెవరు ఆ ఫోన్ ఓనర్స్ ఎవరు వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ దాదాపు 10 lakhs రూపీస్ విలువ ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఫోన్ కూడా దాంట్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ చూసాము నేను, OnePlus కానీ, వివో కానీ.